అండి ఏం సార్ ఎలా ఉంది నాగ చైతన్య సాయి పల్లవి తండేల్ ట్రైలర్? తండేల్ నిజంగా నాగ చైతన్య కెరీర్ లోనే ద బెస్ట్ అలా ఉందండి. ఆ రియలిస్టిక్ సముద్రం గానీ అవన్నీ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తున్నాయి. బుజ్జి తల్లి సాంగ్ అయితే నిజంగా దేవిశ్రీ ప్రసాద్ ఇస్ కమ్ బ్యాక్ అన్నట్టు. ఐలోసో సాంగ్ లో కూడా ఒక వర్డ్ ఉంది, దాంట్లో సముద్ర తీరాన హృదయానికి హత్తుకునే ఒక ప్రేమ కథ అన్నట్టు. నిజంగా లవ్ స్టోరీస్ కి మన వాళ్ళు చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే యాక్షన్ యాక్షన్ ఓన్లీ బ్లడ్ తప్ప ఈ మధ్య సినిమాలో ఏం లేవు. కామెడీ, చిన్న కామెడీ ఉన్న సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది సంక్రాంతికి వస్తున్న నిరూపించింది. అలాగే బెస్ట్ లవ్ స్టోరీగా ఈ సినిమా కూడా రాబోతుంది. కాబట్టి నిజంగా లవర్స్ కూడా తలుచుకుంటే ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అది కాకుండా నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి ఇద్దరి కాంబినేషన్ అయితే ఫ్యూచర్ ఎలా బాగుందంటే ఇద్దరు జోడీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. చందు మొండేటి కూడా రియలిస్టిక్ గా చూపించడం జరిగింది. మనం మలయాళం కథలకి ఎక్కువ అలవాటు పడిపోయినాం, రియలిస్టిక్ కి కావాలి అని. అలాగే రియలిస్టిక్ కి దగ్గరలో ఒక సముద్ర తీరాన మత్స్యకారుల జీవితాన్ని కళ్ళకద్దట్టు చూపించబోతున్నారని టీజర్ లోనే మనకు కనబడింది. కాబట్టి ఒక పాకిస్తాన్ బార్డర్ లో వెళ్ళిపోతే ఒక మత్స్యకారుల జీవితాలు లవ్ స్టోరీ అనుకోవాలా లేకపోతే టెర్రరిస్ట్? ఒక ప్యూర్ లవ్ స్టోరీ కమ్ మత్స్యకారుల జీవితాల్లో లోతుగా ఆయన చందుమోండేటి వెళ్ళారు. కాబట్టి నిజంగా ఈ సినిమా నాగ చైతన్య గారి కెరీర్ లోనే ద బెస్ట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. చైతన్య గారు మొత్తం రఫ్ లుక్ లో కనబడుతున్నారు. దీన్ని బట్టి అసలు ఆయన నిజంగా ఎంత డెడికేషన్ చేశాడంటే అల్లూరిన్ గారు చెప్పడం జరిగింది, ఈ సినిమాకి 1 year స్పెండ్ చేసి రియల్ మత్స్యకారులతో కూడా కలిసి తినడం, కలిసి ఉండడం, అక్కడ కూర కూడా ఉండడం జరిగింది. నిజంగా వాళ్ళ హావభావాల్ని ఆయన అహం చేసుకున్నారు. కాబట్టి నాగ చైతన్య కెరీర్ లో ద బెస్ట్ మూవీగా ఇది రాబోతుందని అనుకుంటున్నాను. చైతు ఈ సినిమాతో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కి గేట్లు తీసేయడానికి యాక్షన్ కమ్ లవ్ స్టోరీగా నాగార్జున గారు సక్సెస్ అయ్యారు. తర్వాత నాగ చైతన్య గారు కూడా సక్సెస్ అవుతారని నా అభిప్రాయం అండి. ఓకే సార్, సినిమా కోసం వెయిటింగ్ అని. నిజంగా సంక్రాంతి మొత్తం మామ దున్నేస్తే ఈ ఫిబ్రవరి మొత్తం మేనల్లుడు దున్నబోతున్నాడు. వెయిట్ అండ్ సీ అని చెప్తున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి.